హలో అండి. వెల్కమ్ టు నవలా హృదయం. ఇక ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదామా? ధ్వనితరంగం. తరణ్ కోపంగా పిడికిలి బిగిస్తూ అసలేం జరిగింది అని అడగగా ఆమె నేను సార్ కోసం లంచ్ తీసుకురావాలని వంటగదికి వెళ్ళాను సార్. తిరిగొచ్చేసరికి ఆయన ఊపిరి తీసుకోవడానికి ఇబ్బంది పడుతూ కనిపించారు. నాకు మీ మామయ్య సీతారాం గారిపై అనుమానం. నేను లంచ్ తీసుకుని వచ్చే సమయంలో ఆయనే మీ నాన్నగారి గది బయట ఫోన్ మాట్లాడుతూ కనిపించారు అని తనకు తెలిసిన విషయాన్ని వివరించింది. ఆ మాటలకు అతడి పిడికిలి మరింత బిగుసుకుంది. కేర్ టేకర్ కంగారుగా చూస్తుంటే ఇది సమయం కాదు అనుకుంటూ తన కోపాన్ని కంట్రోల్ చేసుకున్నాడు తరణ్. మీరు అమ్మను తీసుకుని ఇంటికి వెళ్ళండి. రేపు ఉదయం రండి. ఇక్కడ నేను చూసుకుంటాను అని చెప్పాడు. ఆమె చంద్రశేఖర్ రాజ్కు ఇవ్వాల్సిన మందుల వివరాలు చెప్పి బయటకు వెళ్ళిపోయింది. అంబికకు విషయం చెప్పి ఆమెను తీసుకొని బయలుదేరుతూ సార్ ఇక్కడ ఎవ్వరూ ఉండటానికి వీల్లేదని చెప్పారు. కాదని ఉండాలనుకుంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని చెప్పమన్నారు. సీతారాం వంక స్థిరంగా చూస్తూ చెప్పింది. సీతారాం తాను చేసిన పని కాని తరణ్ కనిపెట్టాడా అని ఆలోచిస్తూ గుటకలు మింగాడు. అవ్యక్త తన తండ్రి వంక సంశయంగా చూడగా కవర్ చేస్తూ అల్లుడొచ్చాడుగా, ఇక అన్నీ తనే చూసుకుంటాళ్లే, మనమెందుకిక్కడ, పదండి పదండి అని అందరినీ బయలుదేరదీశాడు. సమయానికి మందులిస్తూ ఆ రాత్రి తండ్రిని కంటికి రెప్పలా కాచుకున్నాడు తరణ్. ఆ అలసట వల్ల ఉదయం కళ్ళు మూతలు పడుతుంటే కుర్చీలో కూర్చొని మంచంపై తలపెట్టి అలా రెప్పలు వాల్చాడు. మరుక్షణం చంద్రశేఖర్ రాజుకు మెలకువ రాగా ట్రిప్స్ వెళుతున్న చేతితో కొడుకును తాకాడు. ఆ స్పర్శకు కళ్ళు తెరిచిన తరణ్ తండ్రి చెయ్యి పట్టుకుని ఇప్పుడు మీకు ఎలా ఉంది నాన్నా అని ఆర్ద్రత నిండిన స్వరంలో అడిగాడు. ఆక్సిజన్ మాస్క్ ఉండటం చేత అతడి వల్ల సమాధానం ఇవ్వటానికి వీలుపడలేదు. కేవలం తల ఊపి బాగున్నానని చెప్పగా డాక్టర్ రౌండ్స్కు వచ్చాడు. అతన్ని పరిశీలించి ఇంటికి తీసుకువెళ్ళొచ్చు అని చెప్పడంతో సంతోషించాడు తరణ్. చంద్రశేఖర్ రాజ్ ఏదో చెప్పబోతుంటే ఇంటికి వెళ్ళాక మాట్లాడుకుందాం నాన్న అంటూ అభికి ఫోన్ చేసి డిశ్చార్జ్ ఫార్మాలిటీస్ పూర్తి చేశాడు. అభి రాగానే వీల్ చైర్ సాయంతో ఆయన్ను కార్లో కూర్చోపెట్టుకుని ఇంటికి తీసుకువెళ్ళాడు. దారిలో ఉండగానే కేర్ టేకర్కు కాల్ చేయగా ఆమె గుమ్మంలో గుమ్మడికాయ హారతి పళ్లంతో దిష్టి తీయడానికి సిద్ధంగా నిలబడింది. తండ్రిని వీల్ చైర్లో కూర్చోపెట్టి దిష్టి తీయించి అతడి గదికి తీసుకువెళ్ళాడు తరణ్. భర్తను ఈ స్థితిలో చూశాక కాని అంబికకు మనసు కుదుట పడలేదు. కాని అతడి వెంటే గదికి వెళ్లే సాహసం చేయలేకపోయింది. అది తన భర్త గీసిన హద్దు. ఎప్పటినుంచో అతడు తనను దూరం పెడుతున్నాడని ఆమెకు తెలుసు. ఇందులో తన తప్పు కూడా ఉండటంతో తనలో తనే కుమిలిపోతూ ఎప్పటికైనా భర్త మరియు కొడుకుల మనసుల్లో స్థానం సంపాదించలేకపోతానా అన్న ఆశతో బ్రతుకుతోంది. గదికి వెళ్లిన తరణ్ తండ్రికి స్నానం చేయించి తీసుకురాగా అప్పటికే అతడికి కావాల్సిన విధంగా బెడ్ సిద్ధం చేసింది కేర్ టేకర్. అతడిని మంచంపై పడుకోబెట్టి టిఫిన్ సిద్ధం చేసి తీసుకురమ్మని ఆర్డర్ వేసి తాను ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళిపోయాడు తరణ్. అతడు తిరిగొచ్చేసరికి టిఫిన్ తినడం పూర్తయి మందులు వేసుకుంటూ కనిపించాడు చంద్రశేఖర్ రాజ్. కొడుకును తృప్తిగా చూసుకొని అమ్మాయి దొరికిందా అని అడిగాడు. తరణ్ వెనుకే వెళ్ళి గది బయటే నిలబడి ఉన్న అంబిక కొడుకు కన్నా ఊరు పేరు లేని ఎవరో గురించి అడుగుతున్నారు. అసలు వాడు ఎలా తగ్గిపోయాడో, ఎలా ఉండేవాడు, ఎలా అయిపోయాడు, కొడుకు గురించి మనసులోనే దిగులు పడింది. తండ్రికి తాను కనుగొన్న విషయాల గురించి చెప్పిన తరణ్ ఈసారి తప్పకుండా తనను కనిపెడతాను నాన్నా, నీ కోడలిగా ఇంటికి తీసుకువస్తాను నమ్మకంగా చెప్పాడు. ఎప్పుడు ధ్వని గురించి అడిగినా అతడి ముఖంలో నిరాశే కనిపించేది. కాని ఇవాళ అతడి ముఖంలో కనిపించిన నమ్మకం, ఉత్సాహాలకు సంతోషించాడు చంద్రశేఖర్ రాజ్. ఇక తండ్రి కొడుకులు వేరే విషయాల గురించి చర్చించుకోవడం మొదలుపెట్టగా కిందికి వెళ్ళిపోయింది అంబిక. ఆమెకు ఎదురై ఏంటి చెల్లమ్మా, ఈసారి అల్లుడు ముందుకన్నా కాస్త హుషారుగా కనిపిస్తున్నాడు, ఏంటి విషయం, ఇంతకీ ఇన్ని రోజులు ఎక్కడున్నాడంట అని వివరాలు రాబట్టాలని చూశాడు. ఏమనుకుందో ఏమో
వాడు బాగుంటే నాకు అంతే చాలన్నయ్యా. ఇక ఎక్కడుంటే ఏంటి? ఎప్పటికైనా వాడి మనసు మారి వచ్చి కంపెనీ బాధ్యతలు తీసుకుంటే చాలు చెప్పి బయటకు వెళ్ళిపోయింది. స్టైలిష్ ఫార్మల్ వేర్లో మెట్లు దిగి వచ్చిన అవ్యక్త, అత్తా, ఆఫీస్కేగా, నేను వస్తున్నా అంటూ అంబికను అనుసరించింది. ఆమె చెయ్యి పట్టుకొని ఆపుతూ, ఎక్కడికే వెళ్ళేది? నువ్వు ఆఫీస్కెళ్ళి ఏం పీకేది లేదు గాని బావ ఇంట్లోనే ఉన్నాడు కాబట్టి లైన్లో పెట్టు అని చెప్పాడు సీతారాం. అదేంటి డాడీ, అత్తను గ్రిప్పులో పెట్టుకుంటే చాలు, బావ సంగతి వదిలేయమని చెప్పావు కదా. అత్తను కాకా పట్టి గ్రిప్పులో పెట్టుకోమని చెప్పావనే కదా నాకిష్టం లేకపోయినా ఆఫీస్లో జాయిన్ అయ్యాను. మళ్ళీ ఇప్పుడేంటి? అసలే నాకు ఇవాళ మీటింగ్ ఉంది విసుక్కుంది అవ్యక్త. అబ్బా, మీ బావ ముఖం చూసావా? ఇంతకు ముందులా లేడు. కొత్తగా కళ ఉట్టి పడుతోంది. ఇదే మంచి ఛాన్స్. వాడి మూడు మంచిగా ఉన్నప్పుడే ముగ్గులోకి దించి 3 ముళ్ళు వేయించుకో అంటూ కూతురిని ముందుకు తోశాడు సీతారాం. అతడి వంక చిరాకుగా చూస్తూ, ఇప్పుడు కుదరదు నాన్న, ఆఫీస్లో ముఖ్యమైన మీటింగ్ ఉంది. అదయ్యాక ఇంటికి వచ్చి బావ సంగతి చూస్తా చెప్పి సీతారాం పిలుస్తున్నా వినకుండా బయటకు వెళ్ళిపోయింది అవ్యక్త. సాయంత్రం పూట తండ్రిని అలా చల్లగాలి కోసం తమ వీధిలోని పార్కుకు తీసుకువెళ్లాడు తరణ్. వారుండేది హై సొసైటీ కావడంతో విశాలంగా మరియు అందంగా ఉంది ఆ పార్క్. చంద్రశేఖర్కు సన్నిహితులైన కొందరు అక్కడ కలిసి ఆయన్ను మాటల్లో పెట్టగా వీల్చైర్ను లాక్ చేసి పక్కనే కాస్త దూరంలో ఉన్న బల్ల వద్దకు వెళ్లి కూర్చున్నాడు తరణ్. చుట్టూ చూస్తున్న అతడికి కొందరు చిన్నపిల్లల నవ్వులు వినిపించాయి. చిన్నపిల్లలు కొందరు బంతితో ఆడుకుంటూ కనిపించగా వారి నవ్వులతో చందు గుర్తొచ్చాడు తరణ్కు. వారి పరిచయం కొద్ది గంటల పాటిదే అయినప్పటికీ చందు పట్ల ఏదో తెలియని అనుబంధం ఏర్పడింది తరణ్ మనసులో. తెలియకుండానే మనసుకు చేరువైపోయాడు చందు. తన ఫోన్లో చందు ఫోటోలు, వీడియోలు తీసిన జ్ఞాపకం వచ్చి ఫోన్ తెరిచి వాటిని చూస్తూ కాలక్షేపం చేయసాగాడు. ఎగ్జిబిషన్లో అమాయకంగా ఆడుకుంటూ అల్లరి చేసిన చందు నవ్వులు చూసి తెలియకుండానే తరణ్ పెదవులపై నవ్వు చేరింది. చందు మాటలు, చూపులు, ఆటలు ఒక్కటని కాదు, అతడి ప్రతి చర్య తరణ్ మనసు లోతుల్లో ముద్ర వేసుకొని పోయాయి. వచ్చే ముందు బేలగా చూసిన అతడి చూపులు తరణ్కు బాధను కలిగించాయి. వచ్చే ముందు అని ఆలోచిస్తున్న క్షణాన ఎయిర్పోర్టులో కనిపించిన ధ్వని విషయం జ్ఞాపకం వచ్చి మనసు భారమైంది. ఆమె తన నుండి దూరంగా వెళ్ళిపోవాలని చేసిన ప్రయత్నం మరింత బాధను కలిగించింది. ఆ దృశ్యాలను గుర్తు చేసుకోవడంతో అతడి పెదవులపై అప్పటి వరకు ఉన్న చిరునవ్వు మాయమైంది. ఎయిర్పోర్ట్లో తనను చూడగానే ధ్వని పారిపోతున్న దృశ్యం కళ్ల ముందు కదలాడింది. ఏమైంది తరణ్ అన్న తండ్రి పిలుపుకు కళ్లల్లో చేరిన నీటికి ఆనకట్ట వేసి ముఖంపై నవ్వు పులుముకుంటూ తల ఎత్తి చూశాడు తరణ్. చంద్రశేఖర్ ప్రాణ స్నేహితుడు రమేష్ చంద్రశేఖర్ వీల్చైర్ను తోసుకుంటూ అక్కడికి వచ్చాడు. రమేష్ను పలకరించిన తరణ్, ఇక వెళదామా నాన్న అని ప్రశ్నించగా నిట్టూర్చి, నేను నీతో మాట్లాడాలి తరణ్. అది ఆ ఇంట్లో కుదరదు. నా సొంత ఇంట్లో కూడా మనసు విప్పి మాట్లాడలేని దౌర్భాగ్యం నాది అన్నాడు చంద్రశేఖర్. అలా అనకండి నాన్న, చెప్పండి, ఏం మాట్లాడాలి? ఆసక్తిగా తండ్రి వెంక చూశాడు తరణ్. ముందు నీ సంగతి చెప్పు. ఈసారి అమ్మాయి కనిపించినట్లుందిగా అన్న తండ్రి మాటలకు తరణ్ ముఖంలో నిరాశ తొంగి చూసింది. కనిపించింది నాన్న, కాని నన్ను చూసి పారిపోయింది. బాధగా చెప్పిన తరణ్ మాటలకు, జరిగింది చిన్న తప్పు కాదు తరణ్, ఇప్పుడేగా కనిపించింది. ఇదే మనకు శుభవార్త. తన మనసు మారడానికి సమయం పడుతోంది. నీ ప్రయత్నం కొనసాగించు అని చెప్పాడు చంద్రశేఖర్. సరే అన్నట్లు తల ఊపిన తరణ్ను, మరి ఇందాక నీలో నువ్వే నవ్వుకోవడం చూశాను అని చంద్రశేఖర్ అడగగా తరణ్కు చందు జ్ఞాపకం వచ్చి అతడి పెదవులు మరోసారి విచ్చుకున్నాయి. ఫోన్ తండ్రికి చూపిస్తూ, నేనొక కొత్త స్నేహితుణ్ణి కలిశాను, బాల స్నేహితుడు నవ్వుతూ అన్నాడు. ఫోన్లో బంతులలో దొర్లుతూ ఆడుకుంటున్న చందును చూసి చంద్రశేఖర్ నొసలు ముడిపడగా చందు నవ్వులు మందులా పనిచేసి అతడి మనసును తేలికపరిచాయి. ఎవరు ఈ బాబు? చంద్రశేఖర్ అనుమానంగా అడగగా, ఎక్కడో చూసినట్లుంది తరణ్. ఎవరిది అని అడిగాడు రమేష్.
ప్రస్తుతం శరత్ ఇంట్లో ఉండాలనుకొని వెళ్ళాను కానీ, అనుకోకుండా వాళ్ళ అమ్మ ఆరోగ్యం బాగోక వాడు సిటీకి వచ్చాడని తెలిసింది. వాడికి తెలిసిన వాళ్ళ ఇంట్లో ప్రస్తుతం ఉంటున్నాను. ఆ ఇంటి వాళ్ళ బాబు. తండ్రి లేడట అంటూ తనకు తెలిసిన చందు కథ వివరించాడు తరణ్. తండ్రి లేడు అంటే అనుమానంగా అడిగిన చంద్రశేఖర్కు ఏమో నాన్నా, బహుశా ఆర్మీలో పనిచేస్తూ చనిపోయాడేమో అనుకుంటున్నాను. వాడి ఫ్రెండ్‌తో జరిగిన సంభాషణ బట్టి నాకు అలాగే అనిపించింది అని వివరించాడు తరణ్. ఓ, ఆ పిల్లాడి తల్లి ఒంటరిగా ఎంత కష్టపడుతూ ఉంటుందో అన్న చంద్రశేఖర్ మాటకు నిజమే నాన్నా, నేను తనను ఒక్కసారి కూడా చూడలేదు. ఎప్పుడూ ఆఫీస్ పని అంటూ ఆ పిల్లాడి కోసం కష్టపడుతోందని మాత్రం తెలుసు. నేను వచ్చేటప్పుడు కూడా ఆఫీస్ పని మీద అప్పటికప్పుడు వేరే దేశం వెళ్ళాలి అని చెప్పేసరికి మీరాదేవి గారే స్వయంగా బ్యాగు సర్ది పంపారు. చెబుతుండగా తరణ్కు ఏదో జ్ఞాపకం వచ్చి అతడి నొసలు ముడిపడ్డాయి. ఏమైంది తరణ్? చంద్రశేఖర్ అడగగా, ఏం లేదు నాన్నా, ఇంతకీ మీరేదో మాట్లాడాలి అన్నారు అన్నాడు తరణ్. అది అంటూ చెప్పడానికి నోరు తెరిచిన చంద్రశేఖర్ భుజం గబుక్కున తట్టాడు రమేష్. వెంటనే చంద్రశేఖర్ అప్రమత్తమై చెప్పడం ఆపగా రమేష్ చూపుల ద్వారా వెనక్కు చూసిన తరణ్కు పార్కులో ఎవరినో వెతుకుతూ తమ వైపే వస్తున్న సీతారాం కనిపించాడు. గుంటనక్క వాసన పసిగట్టుకొని వచ్చినట్లుంది, పళ్ళు కొరుకుతూ అన్నాడు రమేష్. విషయం అర్థమైన తరణ్, ఇక నేను చూసుకుంటానంకుల్ అంటూ రమేష్ నుండి తండ్రి కూర్చున్న వీల్చైర్ అందుకొని పార్కు నుండి బయటకు నడిచాడు. ఆ మార్గంలో ఎదురైన సీతారాం, ఓ, ఇక్కడున్నావా అల్లుడు? నీకోసం ఇల్లంతా వెతికాను. బావను బయటకు తీసుకొచ్చావని తెలిసి తోడుగా ఉంటుందిలే అని వచ్చాను. వాకింగ్‌కెళ్దామా మరి? పళ్ళన్నీ బయట పెట్టి అడిగాడు. చంద్రశేఖర్ మౌనంగా చూస్తుంటే తరణ్, మా వాకింగ్ అయిపోయింది, మీరు వెళ్ళండి అంటూ అతడ్ని దాటుకొని ముందుకు వెళ్ళిపోయాడు. అదేంటల్లుడు అలా అంటావ్? నీకోసం నేను పనిగట్టుకొని వస్తే ప్రేమ నటిస్తూ అంటున్న సీతారాం వంక పదునుగా ఒక చూపు విసిరాడు తరణ్. ఆ చూపుకు గొంతులోని మాట గొంతులోనే ఆగిపోయింది సీతారాంకు. నీ మేకవన్నె పులి వేషాలు నా దగ్గర చూపించకు, స్థిరంగా హెచ్చరించి తండ్రిని ఇంటికి తీసుకువెళ్లాడు తరణ్. తరణ్ చంద్రశేఖర్ను మంచంపై పడుకోబెడుతుండగా అతడు కేర్ టేకర్ను పిలిచి, నేను కాస్త నా కొడుకుతో మాట్లాడాలి, బయట ఉండి ఎవరూ డిస్టర్బ్ చేయకుండా చూడు అని చెప్పడంతో ఆమె బయటకు వెళ్ళిపోయింది. తరణ్ చేతులు పట్టుకున్న చంద్రశేఖర్ కన్నీళ్లతో, తులసి గురించి నేను వెతుకుతున్నానని నీకు తెలుసు కదా తరణ్ అని అనగా అవునన్నట్లు తల ఊపాడు తరణ్. తను నాకు దూరంగా మాత్రమే వెళ్ళిందనుకున్నానురా, కాని ఎవరికీ అందనంత దూరంగా వెళ్ళిపోయిందని ఈ మధ్యనే తెలిసింది చెబుతుండగా చంద్రశేఖర్ గుండెల్లో బాధ ఉప్పొంగింది. ఆశ్చర్యం, బాధ కలగలిపిన భావంతో చూస్తూ, అదెలా? ఎప్పుడు అడిగిన తరణ్కు, తెలియదురా, కాని తను చనిపోయిందని ఈ మధ్యనే తెలిసింది. ఆ మాట చెప్పింది ఎవరో తెలుసా? చంద్రశేఖర్ అంటుండగా బయట అలికిడి వినిపించింది. తరణ్ బయటకు వెళ్లి చూడగా కేర్ టేకర్ పై కోపంగా అరుస్తూ కనిపించాడు సీతారాం. దగ్గరకు వెళ్లిన తరణ్ను చూసి అతడు తగ్గగా, ఏం జరిగింది అన్న తరణ్కు, మిమ్మల్ని కలవాలని లోపలికి రాబోయారు సార్, అడ్డుకున్నానని కొట్టారు అంటూ అప్పటి వరకు చెంపకు అడ్డుపెట్టిన చెయ్యి అడ్డు తీసింది కేర్ టేకర్. ఎర్రగా కంది చారలు తేలి కనిపించింది ఆమె చెంపపై సీతారాం చేతిముద్ర. మన ఇంట్లో జీతానికి పనిచేస్తూ నాకే అడ్డు చెబుతోందల్లుడు. నేను నిన్ను కలవాలని వస్తే అడ్డగించింది. ఆఫ్టర్ ఆల్ పని మనిషి అయ్యుండి ఎంత ధైర్యం దీనికి? అరిచిన సీతారాంను కోపంగా చూస్తూ ఆవేశంగా దవడ పగిలేలా కొట్టాడు తరణ్. ఇంతకీ ఇప్పుడేం జరగబోతోంది? అసలు ఈ తులసి ఎవరు? సీతారాం తరణ్ను కలవాలన్న కారణమేంటి? చంద్రశేఖర్ చెబుతోంది నిజమేనా? అసలు గతంలో ఏం జరిగింది? ఆ భార్యాభర్తల మధ్య దూరానికి కారణమేంటి? తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి వసంత శిశిరం నెక్స్ట్ పార్ట్ వినేయండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ స్నేహితులకు షేర్ చేయండి. మీ అభిప్రాయాలను మాతో పంచుకోవడం కోసం కామెంట్ సెక్షన్‌లో తెలియజేయగలరు. ఇట్లు మీ నవలా హృదయం టీమ్. థాంక్ యూ ఫర్ లిజనింగ్.